ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 855వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హర్నాథ్ మహాప్రభుని అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ గారు, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 855వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హర్నాథ మహాప్రభువుని సందేశములు. భగవంతుని కంటేను భగవన్నామంనకి హెచ్చు శక్తి కలదు. భగవంతుని సులభముగా మన దగ్గరకు చేర్చున్నది భగవన్నామ పాశముగా మరేదియూ కాదు. నామస్మరణ సాధనయందు ప్రత్యేకమైన గురువులు ఎవరినూ అవసరం లేదు. ఏ దినమున మీరు నామస్మరణ సాధనయందు ఉందురో ఆ రోజు నుండి దయామయుడును గురువులకు గురువునగు ఆ నిత్యానందుడే మీ సాధనయందు లోపములను ఎప్పటికప్పుడు చక్కగా సవరణ చేస్తాడు. కేవలం భగవన్నామాన్ని స్మరించుట చేత అనేక కర్మబంధాలు తెగిపోచున్నది. అంతకు పూర్వం యుగములో తపో యజ్ఞాది మహాపూజల వలన లభించిన ఫలితం కంటే ఎక్కువగా ఈ ఏకైక భగవన్నామస్మరణ అనుష్ఠానము వలన లభించుచున్నది. ఇదే శ్రీ హర్నాథ మహాప్రభువుని అద్భుత తత్వం. Next week, I congratulate my grandfather, Sri Vijayanama Gadiraju, for completing the 50 episodes, and I wish for him to gain more episodes and complete 1000. Thank you. శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియచేయుచున్న భక్తురాలు జనగామ నుండి. అది అయ్యంకండి పెళ్లి కానప్పుడు తల్లిగారు కూచిపూడి పావన్ మధ్యలో ఉంటుంది. అయ్యంకి అని ఒక విలేజ్. అక్కడ మా అమ్మమ్మ తమ్ముడు మా అమ్మకి మేనమామ వాళ్ళకి ముగ్గురు కూతురు ఉండేవాళ్ళు. రెండో కూతురుకి సీతారాజు మాతామ్మ గారని మేము పెదవాడ వాళ్ళ అబ్బాయికి మా మేనమామ కూతుర్ని ఇవ్వటానికి జనగానికి వచ్చారన్నమాట పెళ్ళికి. ఆ సందర్భంలో ఈ బాబా గారు కుసుమహర్నాథ్ బాబా లీలలో చెప్పింది. ఆవిడ నన్ను ప్రత్యేకంగా దగ్గర పిలిచి కూర్చోబెట్టి, సీతారాజు మాతామ్మ గారు ఆవిడ పేరు. అయితే ఆ లీలలు చెప్పడంలో అప్పుడు నాకు ఎంత వయసు 13 ఏళ్ళు. ఆ లీలలు చెప్పడంలో ఆ యొక్క లేత మనస్సుకి అట్లా అతుక్కుపోయినాయి ఆ లీలలు. ఆ 13 ఏళ్ల నుంచి ఇప్పటికి నాకు 83 ఏళ్ళు. అంటే 73 ఏళ్ళు కుసుమహర్నాథుడు నా దగ్గరికి వచ్చి అప్పటి నుంచి ఎన్నో 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 లీలలు, ఎన్నో లీలలు అంటే చెప్పలేను అనమాట. అట్లా వస్తూనే ఉన్నాయి. నాకు 20 ఏట మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత సరే జనగాంకి వచ్చామన్నమాట. ఇవి వచ్చినా కూడా ఆవిడ అన్నారనమాట, కుసుమహార అని ఒక మాట అంటే చాలమ్మా, ఎంతో ఆ పంచాక్షరిలో ఎంతో విలువ ఉంటుందని. అప్పటి నుంచి ఇప్పుడు ఈ రోజు వరకు ఆ కుసుమహార నామాన్ని వదలలేదు. అయితే నాకు లీలలు ఒక మాట తిరుపతికి వెళ్ళామండి. తిరుపతికి వెళితే మా ఊరు స్టేట్లతోటి వీరు వకీలు, సేల్స్ ట్యాక్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ వాటి వాళ్ళు వ్యాపారస్తులు చేసే దాని మీద ఆదాయం పన్ను దాని మీద సరే వాళ్ళ ప్రోత్సాహం చేస్తే తిరుపతికి వెళ్ళామండి. తిరుపతికి వెళ్తే అక్కడ ఆయన స్వామి దర్శనానికి వెళుతుంటే ఈయన సాక్షాత్ ఇప్పుడు హరనాథుడు ఎట్లా ఉన్నాడో ఆ విధంగా క్యూ వదిలిపెట్టడానికి డోర్ దగ్గర నుంచున్నాడు. వచ్చిన కానించి మేము వెళుతున్న కానించి ఆయన నన్నే చూడటం, నేను ఆయన ఒక చూడటం. ఈ గెడ్డము కాషాయ వస్త్రాలు కట్టుకున్నాడు, లుంగి కట్టుకున్నాడు, బాబా గారు వేసుకున్నట్టు ఇట్లా ఇది చేసుకున్నాడు. ఉత్తరేయం అట్లా సరే లోపలికి పంపించాడు. లోపలికి పంపించిన తర్వాత స్వామిని చూడటానికని వెళితే
సరిగా చూడనే లేదు. వాలంటీర్స్ నెట్టేశారు. నెట్టేయటంలో ఆయన యువతలకు వచ్చేసాం. ఇచ్చేసి ఆ బాబా గారు ఎదురుకుండా మెట్లు ఉన్నాయన్నమాట. ఆ మెట్ల కింద కూర్చుంటే ఆయన క్యూ వదులుతున్నాడు, కానీ అందరు నేను చూడటం అంతా నన్నే చూస్తున్నాడు. అప్పుడు మా వారు అన్నమాట, నన్ను నాని అని పిలిచేవారు. నాని నాని ఆ తాత నిన్నే చూస్తున్నాడే, పోయి మళ్ళీ అడుగు, ఇందాక సరిగ్గా చూడలేదు తాత, మళ్ళీ ఒక మాట పంపించవా, మనకు హైదరాబాద్ నుంచి వచ్చాము మేము, సరిగ్గా చూడలేదంటే, అమ్మ నేను బోరు బాబు, ఇప్పుడే కదమ్మా చూస్తేవి, మళ్ళీ ఏం పంపాలని అంటాడేమోనని నేనే ఊహించుకున్నాను. మా వార్త అట్ట కదా నిన్నే చూసుకున్నాడు అని 2-3 సార్లు ఆయన నేను తర్కించుకున్నా. ఆయన లేచి వెళ్ళాం ఇద్దరును. మా ఊరు స్టేట్లు ఇంకో వెనకాల 4, మొత్తం 6 అనమాట. వెళ్ళి తాత మేము హైదరాబాద్ నుంచి వచ్చాం, ఇందాక సరిగ్గా చూడని లేదు తాత, వాలంటీర్స్ మమ్మల్ని నెట్టేశారు అని అంటే, అప్పుడు ఆ చెయ్యి అడ్డం పెడతాడు కదా డోర్కి, తీసేసి 6 పంపించాడు. మా ఇద్దరు ఇంకో 4 జనగామలు చెయ్యి అడ్డం పెట్టేశాడు. సరే వెళ్ళాం లోపలికి. స్వామి దగ్గర దాకా ఒక గడప అడ్డం, అవతల స్వామి కలిపేవాను. సరిగా స్వామికి ఎదురుకుండా నేను, నా తర్వాత మా వారు, తర్వాత మేము 6 వచ్చాం. ఆ వెనకాల ఇంకా వెనకాల ఉన్న వాళ్ళకి తగాదా పడ్డది. తగాదా పడి మమ్మల్ని 6 ఆపేశారు. సరిగా స్వామి దగ్గరికి వచ్చేటప్పటికి అది కింద నుంచి మీదకి, మీద నుంచి కిందకి ఆయన ఇంకా అలంకారం అన్ని తృప్తి తీరా చూసాం. అది అమ్మయ్య అనిపించింది. అనిపించిన తర్వాత ఇక్కడ వేళ తగాదా తీరి మళ్ళీ మామూలుగా వచ్చేసాం తాత దగ్గరికి. ఏమ్మా దర్శనం మంచిగా అయిందా, తృప్తి అయిందా? అయింది తాత. సరే కానీ ఇంత చక్కని తల్లికి నీకు వంక ఎందుకు పెట్టాడమ్మా దేవుడు అని అడిగాడు. ఇదే మాట, ఒక్క అక్షరం మీరు పోవట్లేదు అని అంటే, మరి తాత మా అన్నయ్య మా అమ్మ పని చేసుకుంటుంటే నన్ను ఎత్తుకుపోయినట్ట, మా అన్నయ్యకి నాకు 8 ఏళ్ళు తేడా. అయితే అప్పుడు మా అన్నయ్య పడేశాడో వాడి స్నేహితులే పడేశారో, నన్ను పడేస్తే ఈ తొంటికి ఈ జాయింట్ ఫోన్స్ ఉంటాయట, అది ఇట్లా ఎక్కినట్ట, అట్లా పడిపోయినాను. మళ్ళీ తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇట్లా జరిగిన తర్వాత నాకు అలాంటి నా కాలు వంక అది పుట్టినప్పుడు మంచిగానే ఉన్నాట అన్నాను. అట్లాగా మా ఇంత చక్కని తల్లికి ఇంత వంక పెట్టాడు అని 3 అన్నాడు. నాకు మళ్ళీ ప్రసాదం పెడితే ప్రసాదం తీసుకుని గీతలకి వచ్చేసాను అనమాట. అది ఒక్కలేదు స్వామి, సాక్షాత్ ఇదే రూపం. ఆనందంగా నృత్యం చేయరే ఈ మధుర గీతాన్ని గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి పి సూర్యకుమారి గారు, వైజాగ్ నుంచి. ఆనందముగా నృత్యము చేయవే హర గోపాలమణి, పరమానందముగా నృత్యము చేయవే హర గోపాలమణి, ఆనవ పల్లవ కోమల పదము నల్లన కదముచును, ఆనవ పల్లవ నా తాళని కనుగుణ
శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన అద్భుత లీల విశదీకరించుచున్నవారు శ్రీ ఏ హరకిషోర్ గారు. శ్రీ కుసుమహరనాథుని అద్భుత లీల నందబాబాకు రాధాకృష్ణ రూపంగా దర్శన ప్రాప్తి. 1917 సంవత్సరంలో ఠాకూరు జుర్సుగూడలోని యశోదమ్మ నందబాబా గృహానికి వచ్చారు. అక్కడ నందబాబా హరనాథుని కృష్ణుడిగా భావించి అర్చిస్తున్నాడు. ఒకరోజు నందబాబాకు సందేహంతో మనస్సంతా వికలంగా ఉండగా ముందు చెప్పకుండా హరనాథుడు ఒకసారి వాళ్ళ ఇంటికి వస్తారు. అక్కడ హరనాథుని వాళ్ళ ఇంటికి స్వాగతించి విందు ఏర్పాటు చేస్తారు. కానీ నందబాబాకు మనస్సులో ఇంకా సందేహం అలానే ఉంది. హరనాథుని ఇలా అడగాలనుకున్నాడు, నువ్వు నిజంగానే దేవుడివా లేదంటే మామూలు మానవుడివా అని అడగాలనుకున్నాడు. కానీ అడగలేదు. అలా ప్రశాంతంగా తను ప్రార్థిస్తుండగా ఒకసారి హరనాథుని కంటి నుంచి పెద్ద వెలుగు వచ్చింది. ఆ వెలుగులో మొదట గోపాలుడు కనిపించాడు. ఆ గోపాలుడు నెమ్మదిగా హరనాథ రూపంగా మారడం చూశాడు. ఎడమ కంటిలోంచి రాధాదేవి రూపం కనిపించింది. రాధాదేవి రూపం నెమ్మదిగా కుసుమకుమారిగా మారడం చూశాడు. అలా కుసుమహరనాథులు రాధాకృష్ణ రూపంలో లయమై అదృశ్యమయడం చూశారు నందబాబా. అలా నందబాబా రాధాకృష్ణుల దర్శనం పొంది తరించాడు. ఇంకా హరనాథుని పాదం మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి క్షమించమని ప్రార్థించాడు. హరనాథుడు లేవనెత్తి కౌగలించుకున్నాడు. అప్పటి నుండి నందబాబాకు హరనాథుని పట్ల అపారమైన విశ్వాసం కలిగింది. కుసుమహర. శ్రీ హర్నాథ్ మహాప్రభు 160వ జన్మదినోత్సవ వేడుకలు, అనేక మందిరములలో జరిగిన కార్యక్రమాల వివరాలు. हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय जय कुसुम कुमारी जय 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 हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय जय कुसुम कुमारी जय 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 हरनाथ जय जय कुसुम कुमारी जय 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 हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय जय कुसुम कुमारी जय 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 हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय जय कुसुम कुमारी जय कुसुमा कुमारी जय जय हरनाथ
శ్రీ హర్నాథ్ మహాప్రభు జరిపిన లీల తెలియచేయుచున్నవారు శ్రీమతి నిర్మల గారు, నర్సరావుపేట. కుసుమహరులు తన లీలల్లో ఆయన ఎన్నో విశ్లేషణలు మనకిచ్చారు. ఆయన లేఖల ద్వారా కూడా ఒక తల్లి జీవితాన్ని ఎలా మార్చారో మీకు నేను వివరిస్తున్నాను. ఇది ఒక యథార్థ సంఘటన. కాన్పూర్లో భరద్వాజ అనే ఒక రైల్వే ఉద్యోగి ఉండేవాడు అన్నమాట. అతను ఒకనాడు తన తల్లితోటి ఎన్నో మనస్పర్ధల కారణంగా తన తల్లితో చాలా పరుషంగా మాట్లాడటం వల్ల ఆయన తల్లి చాలా కలత చెందింది. తనకు అక్కడ జీవించాలని అనిపించలేదు. కానీ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించకూడదు అనే ఉద్దేశంతో బాబా సన్నిధానంలో గడపాలన్న ఉద్దేశంతో బృందావనానికి వెళ్ళి అక్కడ జీవిద్దామని బృందావనానికి వెళ్ళిపోయింది. కుమారుడితో చెప్పను కూడా చెప్పకుండానే వెళ్ళిపోయింది. ఆయన భరద్వాజుడు తల్లి గురించి ఇంకా పట్టించుకోలేదు. ఆయన కార్యక్రమాల్లో ఆయన నిమగ్నమైపోయాడు. కానీ ఆమె అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నా కుమారుడు నన్ను ఇలా అనుకుంటూ ఉన్నాడు, నన్ను ఇలా బాధిస్తూ ఉన్నాడు అని చెప్పేసి బాధపడుతూ భగవంతుడి సన్నిధానంలో గడుపుతూ ఉంది. ఒకరోజు ఇలా ఉండగా ఈ భరద్వాజుడు రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉండగా 8 మంది ఎక్కిన బండి ఒకటి ఆయన కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. ఆయన ఎముకలు అక్కడికక్కడే కట్ అయిపోయినాయి, ఇరిగిపోయినాయి అన్నమాట. ఎముకలు విరిగిపోయి చాలా బాగా ఇబ్బంది పడ్డాడు. ఆయన మంచంలోనే అన్నీ చేస్తూ ఉన్నారు, మంచంలోనే ఉన్నారనమాట. ఆయన కార్యక్రమాలన్నీ మంచంలోనే ఉండిపోయినాయి. ఉద్యోగానికి దూరం అయిపోయాడు, బాధపడుతూ ఉన్నారు. అయినా కూడా ఆయన తల్లి గురించి ఆలోచించలేదు. కానీ అక్కడ ఆ తల్లికి తెలిసిపోయింది తన బిడ్డ ఏదో అపాయ స్థితిలో ఉన్నాడు అని. వెంటనే ఆమె భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయి, స్వామి ఏంటి బిడ్డకి ఈ పరిస్థితి అని చెప్పేసి బాధపడుతూ ఉంది. ఇలా ఉండగా ఒకరోజు భరద్వాజుడికి ఒక లేఖ వచ్చింది. ఆ లేఖను తెరిచి చూడగా అందులో మన హరనాథుడి రాత ఉన్నదన్నమాట. ఏమని రాశారంటే ఆయన, నీవు తల్లిని ఎప్పుడు బాధించవద్దు. ఆ తల్లి కన్నీటి చుక్క నీకు ఈ పరిస్థితి కలిగించింది. తల్లిని బాధించినచో ఎటువంటి వారికైనా శిక్ష తప్పదు. నువ్వు పడిన ఈ బాధలన్నీ నేను తీసుకుంటున్నాను, నీ వల్ల నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నీ తల్లి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నా కానీ నువ్వు ఆమెని చాలా ఇబ్బంది పెట్టావు. ఇక మానేసే ఆ ఆలోచనని, నీవు వెంటనే నీ తల్లిని నీ దగ్గరికి తీసుకొచ్చుకో అని చెప్పేసని ఉన్నది. ఆయన ఆశ్చర్యంగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు రాశారు అని చెప్పేసని ఆలోచించారు. కానీ అక్కడి నుంచి ఆయన మనసు ఆయనకు తెలియకుండానే మారిపోయింది. తల్లి పట్ల విముఖత తొలగిపోయింది. ఆటోమేటిక్గా ఆయనకి కొలది కాలంలోనే వెంటనే నయమైపోయింది, వెంటనే తగ్గిపోయింది. వెంటనే ఆయన తన బృందావనానికి వెళ్ళి తన తల్లి దగ్గరికి ఆమెను తీసుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చుకొని ఆమె జీవిత కాలం వరకు సపర్యలు చేస్తూ
ఆమె పాదాల దగ్గరే తన జీవితాన్ని గడిపాడు. ఈ విధంగా కుసుమహరుల లేఖల ద్వారా కూడా ఒక తల్లి జీవితాన్ని మార్చేశారు. ఈ విధంగా భగవంతుడి లీలలు ఎన్నో ఉన్నాయి. మనం ఎన్ని చెప్పుకున్నా కానీ ఇంకా తరగవు. కానీ మనం ఆయన ధ్యానంలో సన్నిధానంలో కనుక గడిపితే ఆయన పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎప్పుడు మన వెన్నంటే ఉంటారు అనడానికి ఇది ఒక నిదర్శనము. కుసుమహర. శ్రీ కుసుమహరనాథుల దివ్యధామంలో కార్యక్రమంలో భాగంగా గుప్త బృందావనం క్షేత్ర విశేషంలో గుప్త బృందావనం కటక్. తమ పవిత్ర పాదాలతో పునీతం చేసి తమ దివ్య సందేశాన్ని భక్తులకు పంచిన కుసుమహరులకు అత్యంత ప్రీతికరమైన పుణ్యభూమి ఈ కటక్ క్షేత్రం. ప్రేమానందమయం సాక్షాత్ పూర్ణ బ్రహ్మ సనాతనం ఆత్మారామం గుణైర్యుక్తం శ్యామలం శాంత విగ్రహం. కటక్ వాస్తవ్యులైన శ్రీ జోగేష్ చంద్ర ఘోష్ గారి తనయుడు శ్రీ అజయ్ ఘోష్ గారు కటక్లో హరనాథ హరిసభను స్థాపించి శ్రీహరనాథ మహాప్రభువును మాతృశ్రీ కుసుమకుమారి దేవిని తీసుకువచ్చి కటక్ భక్తులందరికీ వారి దర్శన భాగ్యాన్ని కలుగజేయించిన ధన్యజీవి. శ్రీహరనాథుడు కుసుమకుమారీ దేవి సోనాముఖి నుండి పూరి వెళ్ళునప్పుడు మరల తిరిగి వచ్చునప్పుడు శ్రీ అజయ్ ఘోష్ గారి గృహాన్ని పావనం చేసేవారు. శ్రీహరనాథుని ఇచ్ఛానుసారంగా వారి ఇంటి పై అంతస్తులో ఒక పెద్ద హాలు, స్నానపు గదులు నిర్మించి వసతి సౌకర్యాలు కలుగజేసి ఆనంద నిలయంగా మలచిన ఈ గృహానికి శ్రీహరనాథుడు స్వయంగా గుప్త బృందావనం అని దివ్యనామమొసగిన పవిత్ర మందిరం. ఈ మందిరముననే ప్రభుహరనాథుని ఆశీస్సులతో భక్తులందరూ ఆనందంతో జయ హరనాథ జయ కుసుమకుమారి జయ అను షోడశాక్షరి దివ్య మంత్రాన్ని మొదటిసారిగా గానం చేయడం జరిగింది. శ్రీ కుసుమకుమారి దేవికి
శివ